ప్రసాద్ గారు, నిన్న కేబినెట్ భేటీ జరిగితే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏవో ఒకటి రెండు తీసుకో ఉండొచ్చు, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏవో కొన్ని నిర్ణయాలు ఉండొచ్చు. ఇది కదా పేపర్లో కనపడాల్సింది. అట్లాంటివి కాకుండా ఎంతసేపు జగన్మోహన్ ఎన్నిసార్లు రాసుంటుంది ఈనాడు దినపత్రిక ఇదే విషయాన్ని, రుషికొండ ప్యాలెస్లో 100 కోట్ల వృధా అని. మళ్ళీ అదే రాయడం. వీళ్ళు ఏంటి జగన్ ఫోబియా పట్టుకుందా వీళ్ళకేమైనా? మొత్తం కూటమికి అలాగే ఈ ఎల్లో మీడియాకి. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్ మీకు మాట చెప్తా, కరెంట్ వైర్ పట్టుకోగానే పవర్ ఆన్ చేయండి, జిగ్గుమని షాక్ తగులుతుందో తగలదా? డెఫినెట్గా. అలా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో కూర్చోగానే, నేను ముఖ్యమంత్రి, నేను ఉప ముఖ్యమంత్రి, నేను క్యాబినెట్ మంత్రులను కూర్చోగానే ప్రతి అంశంలో ఈ 5 ఏళ్ల సుపరిపాలనలో ప్రతి అంశంలో జిగల్ కరెంట్ షాక్లు తగులుతున్నాయి. తర్వాత మీరు ఈ పచ్చళ్ళోడు గురించి చెప్పారు. మీకు ఒకటి తెలుసా, మనం రోజు కూర అన్నం, పప్పు అన్నం, చారు అన్నం, లేదంటే పులుసు అన్నం, పెరుగు అన్నం తింటాం. అన్నిట్లో నంచుకునేది పచ్చడి. అందుకే చూడండి, ఈ బతుకు పచ్చడి మెతుకులే తప్ప ఎదగవా అని తిడతారు. వాడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు అదే స్థాయిలో అలాగే బతుకుంటాడు. వాడి జీవితంలో ఎత్తరేళ్ళు. ఎందుకంటే ఆ పచ్చడి స్థాయి పెరగదు. ఎందుకు పెరగదని నేను చెప్తున్నానంటే, ఇప్పుడు సిగ్గు అన్నది ఏడిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి సిగ్గుకు అనుగుణంగా మనం మలుచుకుంటారే, చేసిన తప్పురా సిగ్గుపడాలని. సిగ్గుపడడం మానేసి దాని మీద ఇంకా చెలరేగిపోవడం. నేను పెట్టిన కుందేలకి 3 కాళ్ళను ప్రూవ్ చేయడంలో, బుర్ర తక్కువతనంలో, ఏంటి చింతకాయ పచ్చడి కాకపోతే ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి కాకపోతే గోంగూర పచ్చడి అన్నట్టు ఆప్షన్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు అంటే సిగ్గు అన్నది ఎందుకన్నానంటే, అసెంబ్లీ తాత్కాలికం అని ప్రతి దాంట్లోనూ ఇక్కడ చూడండి కండిషన్స్ అప్లై అన్నట్టు కట్టిన ప్రతి భవనం తాత్కాలికం అని పెట్టిన దానికి 1500 కోట్లు తగలెడితే, నేను కాదు కేంద్ర ప్రభుత్వం 3000 కోట్లు ఇచ్చింది. అందులో 1500 కోట్లు అమరావతికి, తర్వాత గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతంలో డ్రైనేజ్ లైన్లకి 1500 కోట్లు ఇచ్చింది. దాంట్లో మొత్తం తగలబెట్టింది 10,000 పైచిలకి స్క్వేర్ ఫీట్కి, టెంపరీ భవనాలకి ఎంత 1500 కోట్లు. ఇవాళ మీరు ఆయన నోట్ అంటాడే పచ్చి అబద్ధాలని నిజాల రూపంలో ఎలా రాస్తాడంటే, మనందరూ మర్చి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తగినట్టు ఉంటుంది రాతలు. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఏంటనుకుంటుంది, అస్సలు ఎవరు నన్ను చూడట్లేదు అన్నట్టు. ఈ తెంగరోడు రాసి తెంగర రాతలన్నీ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే నేను ఎందుకు క్రిస్టల్ క్లియర్గా చెప్తానంటే, పార్లమెంట్ భవనంకైనా ఖర్చు చెప్తాడు. అవును, మన కళ్ళ ముందే మన డబ్బులు తగలబెట్టి తెలంగాణలో 460 కోట్లతో ఇక్కడ కట్టారు. తర్వాత రిషికొండ మీద ఎలాంటి అబద్ధాలు రాస్తారంటేనండి, ఇప్పుడే నేను క్రాస్ చెక్ కూడా చేసుకున్నాను. 409 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేస్తే, అవుట్ ఆఫ్ విచ్ దగ్గర 320 కోట్లు ఖర్చు పెట్టారండి. 320.03 కోట్లు. ఇది ఎవడో ప్రాణాలకు తగ్గించి అసెంబ్లీ సెక్షన్లో ఒకసారి అడిగితే, ఎందుకంటే ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని కడిగిన ముత్యంలో చేస్తున్నారు. ఎందుకంటే జగన్ 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 అని అనుకుంటే కల్లా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా సమాధానం అడిగితే జిగేల్ అని తగులుతున్నాయి వాళ్ళకి. సో ఇక్కడ కట్టిన కళింగ, గజపతి, వేంగి, విజయనగర కాంప్లెక్స్లకి 3 బ్లాకులు. గజపతి విజయనగర అన్నది మీరు గమనించారో లేదో, అది విజయనగరం యొక్క ప్రాశస్త్యం. గజపతి రాజులది విజయనగరం జిల్లా చేశారు, విశాఖపట్నం నుంచి. సంస్కృతి చరిత్ర కనపడే. అదే నేను అంటుంది ఏంటంటే, వీళ్ళు ఎంతసేపు ఆయన మీద పడే అడ్డం తప్ప అసలు విషయాలు లేవు. ఇప్పుడు మీకు ఈ ఒక్కొక్క దాంట్లోనూ కళింగ, గజపతి ఒక్కొక్క కాంప్లెక్స్ ఉన్నాయి. వేంగి, విజయనగర కాంప్లెక్స్లో 2-3 బ్లాకులు ఉన్నాయి. మనకి నేను వెంకటరెడ్డి ట్వీట్ చూశాను ఒకటి, భలే రాశాడు అతను. ఎందుకంటే కోతవేటు దూరంలోనూ రాడిసన్ బ్లూ హోటల్ ఉంది. ఇదే సాగర్ తీరంలో ఆ రిసార్ట్లో ఎంజాయ్ చేయడానికి నాట్ లెస్ దెన్ 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ అక్కడ. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే, ఇక్కడ తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో బాగా రాశాడు అతను. ఎందుకంటే వెంకటరెడ్డి డేటా తీయింది ఇప్పుడు రాయుడు. ఆ డేటాలో దగ్గర 1,30,000 రూపాయలు ఈ ఫలక్నామా ప్యాలెస్ ఉంది. ఇప్పుడు ఏంటంటే తెంగరోళ్ళు లాస్ట్కి తేల్చింది ఏంటి, డెస్టినేషన్ వెడ్డింగ్. వీళ్ళకి అలవాటు కదా సార్, కొడుకులు చిన్నపిల్లలు అందరి పెళ్ళిళ్ళు రాజస్థాన్ పోయి పొలోమని మేళాలు ఎత్తుకోవడం అలవాటు అయితే ఇక్కడికి వచ్చారు కదా డెస్టినీ వెడ్డింగ్. సరే, పర్యాటక రంగం నిజంగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ హెచ్సి యూనివర్సిటీలో అనుకున్నారు ముఖ్యమంత్రి డిస్క్రిప్షన్తో పక్కలెండర్ పెట్టి చేయడానికి పర్యావరణ అనుమతులు తీసుకుని, నెక్స్ట్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ అప్రూవల్స్తో కట్టిన దానికి ఎన్ని అపవాదులు కాసిందండి ప్రభుత్వం. వెళ్ళి చూడనివ్వలేదు. ఇదేమన్నా అంటే గుండు కొట్టేశారు, పర్యావరణానికి విఘాతం కలిగించేశారు, రుషికొండకి గుండు అన్నారే కదా. రామానాయుడు గారికి 34 ఎకరాలు ఇస్తే ఆయన గుండు కొట్టే కదా అక్కడ కట్టాడు. నేను అంటుంది అదే సార్, వాళ్ళు చేస్తే ఏదైనా మంచిది. రామానాయుడు గారు గుండు కొట్టకుండా ఏమైనా కట్టాడా కొండ మీద? సార్ రామానాయుడు గారి విషయం పక్కదేంటి సార్, రుషికొండలో అరే ఈ ఫిలిం సిటీ ఎరగట్టాడండి, గుట్టలోనే కదా కట్టారు. అప్పనంగా ల్యాండ్లు ఎత్తేసి ఏంది 2000 ఎకరాలా మరి డౌటా?
మొన్నే కదా ధర్నా చేసి వచ్చారు బయటికి వెళ్ళి, ఆ గేట్లు గెంటి మరి లోపలికి వెళ్ళి. మరి అక్కడ ప్రకృతికి పర్యావరణానికి ఏం విఘాతం ఏం కలగదు. 2000 ఎకరాల గుట్టలు ఏ నాశనమైనా చేయొచ్చు అక్కడ. మీకు మాట చెప్తా, పర్యావరణ అనుమతులతో ఇవాళ గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఎలా ఫుడ్ డౌన్ చేసి రాస్తుందో, ఈ యువతల ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎస్యూ క్యాంపస్ దగ్గర 400 ఎకరాలకి వీళ్ళు సిఎస్ మీద రాస్తున్నారండి, చీఫ్ సెక్రటరీ గారి మీద బ్లేమ్ చేస్తున్నారు. అసలు దమ్ము ధైర్యం అనేది ప్రాతిపదిక అండి ఎవరికైనా సరే. అంచేత దమ్ము ధైర్యం లేని రాత్రులు ఎలా ఉంటాయంటే కాకి కోతల్లాగే ఉంటాయి, కాకి అరుపులు ఎలా ఉంటాయి, ఆక్రందంతోనే ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడైతే ఈ భవనాల యొక్క శాంచువిటీ ఏంటంటే ఫలక్నామా ప్యాలెస్లో లాగా కింద నుంచి, అది నాకు ఎందుకంటే హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి చేలు కట్టుకుని ఈ బిల్డింగ్తో పాటు నువ్వు ప్రెసిడెంట్ని యూఎస్ని తీసుకొస్తే నేను దానికి ధీటుగా ఓ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి నేను కూడా ఇదే హైటెక్ సిటీ రంగాన్ని నీకన్నా 10 అంతలు చేయడానికి నేను చేసే ప్రయత్నం చూసుకో. నీ విజన్ 2020కి కేవలం కబుర్లు చెప్పి వెళ్ళిపోతే వాస్తవ రూపం ఎలా ఉంటుందో చేసి చూపించిన తదనంతర ముఖ్యమంత్రులు వెసెస్ ఒక ముఖ్యమంత్రిని నిలువెత్తు నిదర్శనంగా ఒక పర్యాటక రంగానికి ఒక అద్భుతాన్ని అక్కడ సృష్టిస్తే, ఇదేంటి ఇంత తక్కువ డబ్బుల్లో మనం 1500 కోట్లు దోచేసిన తర్వాత కాంట్రాక్టులు టెండర్లతో ఇతను ఏమీ కాకుండా 300 దగ్గర ఎంతంటే 320.03 కోట్లతో ఈ అద్భుతాన్ని ఎలా సృష్టించగలిగాడు. అండ్ మోర్ అది ఒక్కొక్క బ్లాక్ మీకు నాట్ లెస్ దాన్ 200 నుంచి 300 పైచీలకు అకామిడేట్ చేసే బ్లాక్లు ఉన్నాయి సార్. ఇప్పుడు మీకు మాట చెప్తాను, ఫలక్నామా ప్యాలెస్లో మనం గుర్రబగ్గి మీద వెళ్ళి చేసినట్టు రుషికొండ కింద నుంచి ఒక గుర్రబగ్గి సవారియో లేకపోతే ఏనుగు సవారీలతోనో లేదా ఆ విధంగా, ఎందుకంటే డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటివే కాకుండా ఇలాంటి పర్యాటక రంగాన్ని అనుభవించడానికి, ఆస్వాదించడానికి, అందుకే దానికి బ్లూ ఫ్లాగ్ వచ్చింది మీ దగ్గరానికి ఎత్తేసరికి అనేది. వాస్తవానికి ఇప్పుడు కాదండి, రామారావు గారి ఆయనలోనే అది ఋషులు తపస్సు చేసుకునే ప్లేస్. అంటే నేను అక్కడ చదువుకొని చచ్చాను నా బతుక్కి, నేను ఎప్పుడు ఒక్క ఋషిని కూడా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఆయన కళ్ళగంటాడు కదా, అంచేత ఋషులు కనబడి ఉంటారు. బాబు నీకు అంటే అది కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్. కంప్యూటర్ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అంటే మేము నమ్మాము. ఎప్పుడైనా ఎగ్జామ్ లో అడిగారు ఎవరు కంప్యూటర్, నేను అందుకే మిమ్మల్ని ప్రతి డిబేట్ లో చెప్తాను జర్నలిస్ట్ అని. ఇప్పుడు ఋషికొండ అంటే ఋషికొండకి నిర్వచనం చెప్పారు కదా, అబ్రివేషన్ చెప్పారు కదా, అదే మరి ఋషులకు తపస్సు చేసుకున్న కొండ కాబట్టి. ఈశ్వర్ అంటే మీ పేరు స్వామివారు, మీకు మీ అమ్మగారి కల్లో కనిపించి మీరు వరపొత్తుల్లో పుట్టారన్నా చెప్పండి, అలాగే చెప్పుకోండి. రేపటి నుంచి మీరు ప్రభావితం అవుతున్నారు కదా పెద్దానికి. ఏమో ప్రజలంతా వింటా ఉన్నారు, ఆంధ్రజ్యోతి అందరూ గతి లేక చదువుతున్నారని. అలాగే రోజు ఆ టీవీలో ప్రవచనాలు చెప్తారని ఈ విధంగా చెప్పడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఎఫెక్ట్ చూడండి. ఇలా చెప్పి పెట్టడం ఒకటి, చెప్పడం అలవాటు కదా. రుషికొండలో ఇంత తగలెట్టేశారని చెప్పడానికి ఇన్వర్టెడ్ కామాలన్నమాట. అరే తగలెట్టింది మీర్రా అన్నదానికి మీరు కావాలి చూసుకోండి సార్. గులివింద గింజకి దీనికి ఏమైనా తేడా ఉందో చూడండి. అదేం చెప్తుంది, పైన ఉన్న ఎరుపు గురించే మాడుతుంటుంది, కింద నలుపు గురించి మాడదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మొత్తం నలుపు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నేళ్ళు రాస్తారు సార్ ఇది ఈ వార్త ఇప్పుడు శీష్ మహల్ పేరుతో వచ్చిన 2024 జూన్ 20. అదే చెప్తున్నాను సార్, శీష్ మహల్ అంటే ఇక్కడ కేజ్రీవాల్ గారు నమ్మకం చేసి మొట్టమొదటి చేశారు కదా. అలాగే ఇది కూడా అవకాశం తీసుకుని ఋషికొండని ఏ విధంగా దాన్ని ప్రస్ఫుటించారో అది కనీసం ప్రభుత్వ పర్యాటక రంగం ఏపీ టీడీసీ అంటే ఏపీ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు చేసిన కార్యక్రమం. సార్ మీరు పర్యావరణం నిజంగా అనుకుంటే ఆనాడు రామారావు గారు ఋషులు ఉన్నారని తెలియకే ఆ గుండు కొంచెం చెక్కి అక్కడ కాటేజీలు కట్టాడు సార్. రామానాయుడు గారు కూడా తెలియదు సార్, అది ఎందుకంటే వాళ్ళ అబ్బాయి, ఆయన పేరు సురేష్ బాబు, ఆయన అయితే అంటే నాకు తెలిసిన ఒక సినీ రచయిత చెప్పింది ఏంటంటే, సందర్భం ఉన్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పని అంట. ఆ సినిమా వాళ్ళు 10 మంది కలిస్తే, నాకు సినీ రచయిత ఒక అతను చెప్పింది, ప్రముఖ రచయిత చెప్పింది. అట్లాంటి సురేష్ బాబు గారు వాళ్ళ నాన్నగారికి అక్కడ 34 ఎకరాలు ఇస్తే వాళ్ళు గుండు కొట్టకుండానే కట్టారు. అక్కడ నాకు అర్థం కావట్లేదు. మీరు రామారావు గారు గుండు కొట్టకుండానే అక్కడ కాటేజీలు కట్టారు చెప్పండి ఫస్ట్. ఏటి చెక్కకుండా అద్భుతం సృష్టిద్దామని ఇలా తప్పలు కొట్టి పెట్టారా? సరే, మనం ఇప్పుడు సామాజిక వర్గం కులం గురించి చప్పట్లు కొట్టి ఆ గజ్జి గోక్కున్నందుకు ఈరోజు 15 ఎకరాలు తీసేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. తీసుకోనండి సార్, ఎవరికి కావాలి? ప్రభుత్వం శాశ్వతం అనుకుని కొన్ని శాశ్వత దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి చేస్తున్న ఒక నిరంతర దాష్టికానికి భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఓ జమిలీ రూపంలో రావచ్చు, సందర్భం లేకపోయినా కక్కడమే పని అంట. అదే చెప్తున్నాను సార్, తాత్కాలిక ఉపశమనాలు పొంది అంతా మేమే అనుకున్న భ్రమంలో ఉంటే ధర్మ పరిరక్షణ సిద్ధాంతం ఒకటిద్దామా 11 వచ్చేయట అనగానే మీకు ఒకటి ఇచ్చి చూపించారు ప్రజలు మన ఎంపీటీసీ జెడ్పీటీసీలో. అంటే మనం మాట్లాడిన దానికి ప్రొయాక్టివ్నెస్ ప్రజల్లోనే ఉంటుంది. మీరు ఇంకోటి గమనించండి, ఇప్పుడు ఈ ఋషికొండకి సంబంధించిన అంశంలో ప్రభుత్వం నిజంగా తలుచుకుని పర్యాటక అంటే మంత్రులు చూడడం కదా, సందర్శనం చేసే అంత స్థాయి క్రియేట్ చేశాడంటే ప్రజలు వెళ్తే ఇంకెంత ప్రసన్నవదంతో ఉంటారో ఆలోచించుకోమనండి.
ఇప్పుడు టుడే ఎఫర్డబిలిటీ అనేది ఉందా లేదా అన్న దగ్గర చూసుకుంటే ఎంతమంది ఎఫర్ట్ చేస్తారని చూసుకుంటే మీరు ఎక్కడ దాకా అక్కడ స్టాటిస్టిక్స్ రాడిసన్ బ్లూలో ఆన్ అన్ అగ్రిగేట్ 30-40 వేల రూపాయలు రిసార్ట్కి ప్లే చేస్తూ ఎంతమంది ఆక్యుపేషన్ ఉందో ఒక్క స్టాటిస్టిక్స్ తీసుకోమనండి. ఇప్పుడు పర్యాటక రంగం సంబంధించిన ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంటూ దీన్ని సబ్సిడైజ్డ్ రేట్లో కనుక చేస్తే ఆన్ అన్ అగ్రిగేట్ జస్ట్ లైక్ నేను ఎప్పుడు చెప్తుంటాను, బొమ్మన చందన బ్రదర్స్లో 100 మంది కలకల్లాడుతూ కొండానికి వెళ్తారు, సాయంత్రం పక్కనే రేమండ్ షోరూమ్ ఉంటుంది, కొండానికి వెళ్ళి వాడు గల్లాపెట్టలు 2 సాయంత్రం తేల్చండి. దీన్ని చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ టైప్లో చేయండి పర్యాటక రంగాన్ని, సామాన్య మానవుడికి అందే విధంగా చేయండి. ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఆన్ ద హైవేలో హరితాబాద్ రిసార్ట్స్ ఇవన్నీ ఉంటాయి, దేనికి అక్కడ సబ్సిడైజ్ ఫుడ్ దొరుకుతుంది, మనకేమైనా రూములు అకామిడేషన్ ఉంటే సబ్సిడైజ్ రేట్లో దొరుకుతాయి. ఇది ప్రభుత్వం చేసేది. ఒక 5 స్టార్ రేంజ్ని ప్రభుత్వం సామాన్య మానవుడికి అంది దృక్పథంతో, ఎందుకంటే కామన్ మ్యాన్ ఫోర్స్ కింద కథలు చెప్పి ₹1 చెక్ ఎవరికి ఇచ్చాడు లచ్చికి చీటీ సంతక గాజులు కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ప్రభుత్వంలో ప్రతిదీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన గత ప్రభుత్వానికి గుణపాఠాలు నేర్చుకోకుండా ఒక ప్రభుత్వం నిజంగా అద్భుతం సృష్టిస్తానంటే నేను కంఫర్టబుల్గా ఇలా గింగిరాలు తిరిగే రాజమౌళి రాజప్రవాసాలు కాదు నాకు కావాల్సింది, నన్ను ఎన్నుకున్న ప్రజలకి రాజప్రవాసాలు. ఇవాళ హరిత రిసార్ట్ లా ఈక్వలెంట్ టూరిజం డెవలప్మెంట్ అది కనుక తీసుకుంది అనుకోండి సార్, సబ్సిడైజ్ రేట్లే ఉంటాయి అక్కడ. ఒక మనిషి ఇప్పుడు ఫలక్నామా ప్యాస్ లో 2800 ఎంతో భోజనం ప్లేట్, ఇది ఒక 500కో 600కో దొరికింది అనుకోండి, దానికి ఎంతగా ఒక గుర్ర బగ్గీలతోను. అలాగే చూడండి రుచికోండి మనకి వైజాగ్ లో బీచ్ రిసార్ట్స్ లో గుర్రాలు ఉంటాయి, అలా అలీగఢ్ సినిమా ఒకటి జ్ఞాపకం ఉందా మీకు? అందులో గుర్రాలు అవి జగన్ కట్టుకున్నారని రాసి ఇచ్చేయచ్చు కదా. అదే మరి ప్రజలకేమో ఇది చెప్తారు, జగన్ కట్టుకున్నారు. దానికి తేడా తెలియాలండి. ప్రజల కోసం కట్టిన రాజసౌధం ఇది, ఆయన రాజసౌధం ఆయన డబ్బులతో తాడేపల్లిలో కట్టుకున్నాడు, చేతనైతే ఏలేసి చూపించమనండి మండ దిగిపోతుంది.